బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సహా 4 రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇన్ఛార్జీలు నియమించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్కు హర్యానా, అశ్విన్ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్కు మహారాష్ట్ర, శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత్ బిశ్వ శర్మకు జార్ఖండ్ రాష్ట్రాన్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపై పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సహా 4 రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇన్ఛార్జీలు నియమించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్కు హర్యానా, అశ్విన్ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్కు మహారాష్ట్ర, శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత్ బిశ్వ శర్మను జార్ఖండ్ రాష్ట్రానికి ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపై పెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో కృష్ణమూర్తి అందిస్తారు. మరింత సమాచారం కృష్ణమూర్తి గారు చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రానున్న రోజుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్పై ఈ వీళ్ళని పెడతానికి ఇన్ఛార్జీలుగా పెడతాం ఎలా చూడొచ్చు? థ్యాంక్ యూ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక టాస్క్ను అప్పగించిందని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్లో మన జరిగిన ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి కేంద్ర పార్టీ కిషన్ రెడ్డికి ఆ రాష్ట్రంలో కీలక బాధ్యత అప్పచెప్పారు. అంటే యువమోర్చా అధ్యక్షుగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా యాత్ర నిర్వహించి జమ్మూ కాశ్మీర్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో భారీ బహిరంగ సభను పెట్టి అక్కడ ప్రజల అభిమానాన్ని ఉన్నారు. అంటే గతంలో ఆయన చేసినటువంటి సూచనలు కానీ ఆయన చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టినటువంటి అధిష్టానం ప్రస్తుతం ఇది కీలక బాధ్యతను అప్పగించిందని చెప్పచ్చు. అదేవిధంగా కేంద్ర మంత్రికి అంటే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో కిషన్ రెడ్డికి ఒక్కరినివ్వగా మిగతా 3 రాష్ట్రాలకు ఇద్దరే చొప్పున ఇన్ఛార్జీలు ఇచ్చారు. మనం గమనిస్తుంటే హర్యానాకు ధర్మేంద్ర ప్రధాను బిప్లవ్ దేవ్కి ఇచ్చారు. అదేవిధంగా మహారాష్ట్రకి అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్కి ఇచ్చారు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రానికి మనం పరిశీలిస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా హిమంత్ బిశ్వ శర్మను ఇచ్చారు. అంటే మిగతా 3 రాష్ట్రాలకు ఇద్దరే చొప్పున ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ కిషన్ రెడ్డి సామర్థ్యము, కిషన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ఆదరణ, ఆయన చేసినటువంటి గతంలో ఆయన నిర్వహించినటువంటి బహిరంగ సభ కానీ ర్యాలీ కానీ వీటన్నింటినీ అక్కడ ప్రజల్లో ఆయన కొంత గుర్తింపు ఉన్నదని భావిస్తున్నటువంటి బీజేపీ కేవలం సింగిల్ హ్యాండ్గా జమ్మూ కాశ్మీర్ను గెలిపించాలి అన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డికి అక్కడ బాధ్యత అప్పగించాలని చెప్పవచ్చు. అంటే కిషన్ రెడ్డి మొదటి నుంచి కూడా యువమోర్చా నుంచి అంటే కింది స్థాయిలో పార్టీలో చేరి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీనే అంటే ఎన్ని ఒడిదుడుకులైనా ఎంతవరకు ఓటమి వచ్చినప్పటికీ ఎదురైనప్పటికీ కొంత ప్రతికూల పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుర్కొన్న సమయంలోనూ బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి పనిచేశారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా మొన్నటి వరకు దక్షిణ రాష్ట్రాల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలి అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా కిషన్ రెడ్డి సేవలు అందించారు. తాజాగా గనుల శాఖ మంత్రి ఉన్నప్పటికీ అంటే మొన్నటి వరకు మంత్రి శాఖ నిర్వహించడం, అంతకన్నా ముందు యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో కొన్ని కార్యక్రమాలను నిర్వహించి అక్కడ ప్రజల్లో భరోసా నింపడం, అంటే భారతదేశ ప్రజలు మీకు అండదండగా ఉన్నారు అని అక్కడ ప్రజల్లో భరోసా నింపేందుకు కిషన్ రెడ్డి చేసిన ప్రయత్నాలే ఇప్పుడు ఈ కీలక బాధ్యతలు అప్పగించడాన్ని మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.